పట్నం రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత మనకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్న వారికి నిజంగా మనమే దేవుడమవుతాం. ఇక ప్రీవియస్ వీడియోలో మనం అడిగిన ప్రశ్న ఈ కాయని ఏమంటారు అని. ఇది నేతి బీరకాయ, స్టఫ్డ్ రిడ్జ్ గార్డ్ అని కూడా అంటాము. ఇలా తెలియచేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. కొల్లా ప్రసూన, మధులత, జ్యోత్స్న, అన్నమణి, ధీరజ్ యాదవ్, కృష్ణ చైతన్య, చేవూరి మాధవి మరియు కొల్లా హిమబిందు, ఇంకా ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్న ఎస్ అన్నపూర్ణాదేవి, ఎన్ చంద్రిక అందరికీ ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి మెడిసినల్ ప్లాంట్ అయినటువంటి ఈ మొక్క పేరు ఏంటి? ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనం మన గార్డెన్లో చామదుంపల్ని హార్వెస్ట్ చేశాము. ఈ చామదుంపలు చాలా ఈజీగా మనం గార్డెన్లో పెంచుకోవచ్చండి. ఎందుకంటే దీనికి మనకు పెద్దగా కేరింగ్ అనేది ఏం అవసరం ఉండదు. ఒక 1 feet విడ్త్ ఉండి 8 inches కనీసం డెప్త్ ఉంటే సరిపోతుంది. అటువంటి కంటైనర్స్లో ఈ చామదుంపల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ దుంపల్ని హార్వెస్ట్ చేసుకోవాలంటే కనీసం మనం 6 నెలల నుంచి 7 నెలల వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొక్కకి ఎండ అంతగా ఎక్కువ అవసరం ఉండదు. పార్షియల్ షేడ్లో పెట్టుకుని చాలా చక్కగా పండించవచ్చు. పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే అన్ని కూరగాయల మొక్కల్లాగానే గార్డెన్ సాయిల్ 30% తీసుకొని, కంపోస్ట్ 30%, కోకోపీట్ 20% మరియు వేప పిండిని ఒక 10% తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇసుకను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. పాటింగ్ మిక్స్ ఎంత లూజ్గా ఉంటే అంత బాగా ఈ రూట్స్ వెళ్ళి మనకి దుంప బాగా లావుగా వస్తుంది. ఇక వాటరింగ్ విషయానికి వస్తే మట్టి ఎప్పుడు కూడా తేమగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఈ చెట్టు చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఈ చామదుంపలు బంగాళాదుంపల కన్నా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నాకు తెలిసి ప్రతి గార్డెన్లో కూడా ఈ చామదుంప మొక్క ఉండే ఉంటుంది. మీ గార్డెన్లో కనుక ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక జూన్ వస్తుంది కాబట్టి వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ తొలకరి వర్షాలకి మొక్కలకు చిగుర్లు కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రూనింగ్ చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రాగా ఏవైనా సరే మొక్క కింద భాగంలో కొమ్మలుగా వచ్చినటువంటి వాటిని తీసేయాలి. ఎందుకంటే మిగతా చెట్టు అంతా కూడా బలంగా పెరగాలి అంటే దాని దగ్గరలో రూట్కి దగ్గరగా ఉన్నటువంటి కొమ్మల్ని మనం కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రూనింగ్ చేయటానికి ఇదే సరైన సమయం. ఏవైతే ఇప్పటి వరకు మనకి పండ్లు కాపు ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడు గ్యాప్ తీసుకున్నాయో, కాపు అయిపోయిన వెంటనే మనం ఈ విధంగా అన్నీ కూడా ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చెట్టు బాగా ఎదుగుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది బార్బిడోస్ చెర్రీ నుంచి ఆ మొక్క నుంచి కట్ చేసినటువంటిది. వీటిని నీరు కొమ్మలు అంటాం. ఈ విధంగా ఉన్నటువంటి కొమ్మల్ని మనము ఎప్పటికప్పుడు తొలగించవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది సీతాఫలం మొక్క. ఈ మొక్క చూడండి ఎన్ని కొమ్మలు దగ్గరగా కింద ఉన్నాయో. ఈ బ్రాంచెస్ అన్నిటినీ, అలాగే మొదల దగ్గర ఉన్నటువంటి ఆకుల్ని, చిన్న కొమ్మల్ని, ఇలాంటి వాటి అన్నిటినీ కూడా ఇక్కడ తొలగించడం వల్ల ఈ మొక్క బాగా దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇదండి ఈరోజు చిన్న వీడియో. ఎందుకంటే మనం మన గార్డెన్లో ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా చిన్న కొమ్మల్ని ఇలాంటివన్నీ కూడా ప్రూనింగ్ చేసుకోవాల్సినటువంటి టైం. మనం మన గార్డెన్లో చేసినటువంటి అన్ని విషయాలని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.